కలిగిన కాక. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. గత కాలం అయితే నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు. ఎందుకంటే మేము మ్యారేజ్ విషయంలో మాత్రం దేవుడు చాలా మేలు చేస్తాడు. మేమైతే ఇంత అవ్వదనుకున్నాము అంత ఈజీగా. నేనైతే అక్కడికి వెళ్ళడం కొన్ని సంబంధాలు పాస్టర్గా తీసుకొచ్చారు అంతే, కానీ నేను రిజెక్ట్ చేశాను. కానీ దేవుడు మంచి సంబంధమే అక్కడి నుంచి తీసుకొచ్చాడు. మ్యారేజ్ విషయంలో అయితే అక్కడికి అంత దూరం మా ఊళ్ళో వద్దు అని చెప్పేసి చాలా అన్నారు. కానీ నేను ప్రేరేపణ కలిగి అంత దూరం వెళ్ళి నేను దేవుడు ప్రణాళికను బట్టి నేను వెళ్ళి చేసుకున్నాను. దేవుడు తీసుకొని మంచి కార్యం చేశాడు. మ్యారేజ్ విషయంలో అయితే నాకు చాలా గందరగోళంగా అనిపించింది. అలాగైతే ఇంటి దగ్గర ఒత్తిడి, మేమైతే చర్చలు చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంటి దగ్గర మాకు ఎవరూ లేరు, బావలు సపోర్ట్ చేస్తారా లేదని భయం కలిగింది. కానీ అందరూ ఆ టైంకి అందరూ వచ్చారు. దేవుడు మాన్యం కాక అందరూ వచ్చి ఇంత ఘనంగా చేస్తారని అనుకోలేదు. అలాగే దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, మనకు తగ్గ భార్యని ఇచ్చాడు. మంచిది, మంచి మాట కలిగి ఉంటది. దేవుడు మహిమ కలుగు కాక. అలాగే కొన్ని దినాల క్రితం మేము గుంటూరు వెళ్ళాము. కొన్ని కారణాల వల్ల ఒత్తిడి మాకు అక్కడ. మళ్ళీ దేవుడు మా కోసం మళ్ళీ ప్రణాళిక కలిగి మళ్ళీ ఇక్కడ వచ్చడం జరిగింది. మన ముందు జీవితంలో అయితే బాగా భక్తి కలిగి ఉండేవాళ్ళం. భక్తి చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా భక్తి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే తమ్ముడు కూడా వివాహం జరగాలి. తమ్ముడు కూడా మీరు అందరూ ప్రార్థించండి. తమ్ముడు కూడా వివాహం జరిపించాలి. అలాగే పాస్టర్ గారికి మా కోసం ఎంతో కానీ ప్రార్థన చేశారు. పాస్టర్ గారికి వందనం. పాస్టర్ గారు అందరూ ప్రార్థించేమని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించమని